ఏదో మాకు చెవుడున్నట్టు గట్టి గట్టిగా అరుస్తారు సార్. చాదస్తం. కాబట్టి మీరు ఫిక్స్ అయిపోండి. ఆ వయసులో 100 అనుకున్నాను నేను కూడా. జిక్కి జానకి ఎంత పెద్ద సింగర్ని అయిపోయి సావిత్రికి జమునికి పాటలు పాడేద్దామని రేడియోలో వచ్చిన పాటలన్నీ నేర్చుకున్నా. ఏమైంది? మైదా పిండి పిసుక్కుంటంటిగా. వింటున్నావా? మొదలెట్టాడు పొద్దున్న. ఏంటదే? హారతి బేబీ. అరగంట నుంచి కొడుతున్నావు. ఏమొచ్చింది? పుణ్యం వచ్చింది. ఏది చూపెట్రా. పుణ్యం ఎలా చూపిస్తా? రూపాయలు కొబ్బరికాయ, 5 రూపాయలు అగరబత్తి, 3 రూపాయలు కర్పూరం, ఇవన్నీ పెట్టిన పెట్టుబడి కనిపించినప్పుడు వచ్చినప్పుడు నీకు కనిపించదే? కాకెత్తుకుపోయిందా? అయ్యో అయ్యో, ఏంటా మాటలు? లెంపలేసుకో. దేవుణ్ణి అలా అంటాం మహాపాపం. ఆడు నా జీవితంలో చేసిన ఘోరాలతో పోలిస్తే నేను ఇంకా గారం చేసినట్టే. దేవుడా ఆడి బూడుదా. అవ్వా, తిట్ట తలుచుకుంటే నన్ను తిట్టు, లేదా నీ చెప్పు తీసుకుని కొట్టు, అంతేగాని